బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 11 ఏళ్ళు అయ్యింది. ఈ సంవత్సరము బీజేపీ పార్టీ చేసిన సాహసము మహాత్మా గాంధీ పేరును తొలగించడమే కాదు, అసలు ఉపాధి హామీ పనినే తొలగించాలని చూస్తుంది బీజేపీ పార్టీ. ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతోంది కాంగ్రెస్ పార్టీ. ఉపాధి హామీ పని కాంగ్రెస్ పార్టీ తెచ్చిన పథకం, పేదలకు పనికొచ్చే పథకం. దీన్ని తొలగించడానికి వీల్లేదు. ఉపాధి హామీ ఈ రోజు వరకు కూడా మన దేశంలో కోట్ల మంది ప్రజలకి అన్నం పెడుతున్న పథకం కాబట్టే దీన్ని కాపాడుకోవాలి, దీన్ని పరిరక్షించుకోవాలనే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇంత గట్టిగా ఉపాధి హామీ పని కోసము కొట్లాడుతుంది. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఎంతో అద్భుతంగా జరిగింది ఈ ఉపాధి హామీ పని. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడంట పక్క గ్రామాలలో చెప్తున్నారు, ఆటో ఛార్జీలు ఇచ్చేవాళ్ళట ఉపాధి హామీ పని కోసం. ఆ రోజుల్లో మజ్జిగ ఇచ్చేవాళ్ళట. ఒక ఆవిడైతే రస్నా కూడా ఇచ్చేవాళ్ళమ్మా మీ నాన్న ఉన్నప్పుడు అనింది. టెంట్లు వేసేవాళ్ళు గర్భిణీ స్త్రీల కోసం, ముసలోళ్ళ కోసం కాసేపు కూర్చోడానికి. కానీ ఈ రోజుల్లో కనీసం మంచినీళ్ళు కూడా ఇవ్వటం లేదు తల్లి అని చాలా చోట్ల చెప్పారు. ఆటో ఛార్జీలు కాదు కదా, కనీసం మంచినీళ్ళకు కూడా దిక్కు లేదు అంటున్నారు. అంతేకాదు చేసిన పనికి పేమెంట్లు పడటం లేదు. ఒకవేళ పడినా 3 నెలలు 4 నెలలు టైం పడుతుంది. పని చేసేది ఒకరికి, పేమెంట్లు పోయేదేమో ఇంకొకరికి. ఇలా చాలా అవకతవకలు జరుగుతున్నాయి ఉపాధి హామీ పనిలో. అయినా కూడా ఉపాధి హామీ పని బాగా జరగాలి, పేదవాడికి పని కల్పించాలి, పేదవాడికి డబ్బులు వచ్చే చూడాలి. కాబట్టి ఉపాధి హామీ పనిని కాపాడండమ్మా అని ప్రతి గ్రామంలో అడుగుతున్నట్టే ఈ గ్రామంలో కూడా అడగడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ తెచ్చిన ఉపాధి హామీ పనికి ఇప్పుడు బీజేపీ పార్టీ తెచ్చిన ఈ కొత్త ఉపాధి చట్టానికి, విబి గ్రామ్ అంట, దీనికి కొత్త పేరు, ఇంకో 4 నెలల్లో అది మొదలవుతుందంట. ఈ విబి గ్రాము చట్టం వచ్చాక ఇక ఉపాధి హామీ చట్టము ఉండబోదని బీజేపీ పార్టీ ఇప్పుడు ఆంక్షలు పెట్టింది. కానీ మహాత్మా గాంధీ పేరు పెట్టుకున్న ఉపాధి హామీ పనికి బీజేపీ పార్టీ తెచ్చిన ఈ కొత్త చట్టానికి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. అవేమిటో మీకు చెప్తా. మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకంలో గ్రామ సభలు పెట్టి గ్రామాలలో ఏ పనులు కావాలో ఉపాధి హామీ పనుల కింద ఆ గ్రామంలో కావాల్సిన పనులు చేసేవాళ్ళు. అంటే ఒక రోడ్డు కావాలా, పూడికలు తీయాలా, బావి తోవాలా, లేక చేన్లో ఏమైనా గట్లేసుకోవాలా, లేకపోతే ఆ గ్రామానికి సంబంధించిన ఏ పనులు ఉన్నా కూడా ఉపాధి హామీ పనిలో గ్రామస్తులకు పని చేపించి ఆ వేతనాలు గ్రామస్తులకే ఇచ్చేవాళ్ళు. అంటే 2 జరిగేవి ఇక్కడ. అంటే గ్రామాలు అభివృద్ధి అయ్యేవి, అంటే గ్రామంలో కావాల్సిన పనులన్నీ గ్రామంలో చేసుకునేవాళ్ళు, అది కూడా గ్రామస్తులే చేసుకునేవాళ్ళు. కాబట్టి ఆ గ్రామస్తులకి కొంచెం ఎంప్లాయ్మెంట్ అంటే పని కలిగేది, వాళ్ళ కుటుంబాలు నిలబడేవి. కానీ ఇప్పుడు బీజేపీ తెస్తున్న ఈ కొత్త చట్టంలో గ్రామాలకు ఈ అధికారాలు ఉండవట. అంటే గ్రామాలు నిర్ణయించబోవు ఉపాధి హామీ పనిలో ఏ పనులు చేయాలి అని. కేంద్రం చెప్తుందట ఏ పనులు చేయాలి, అది కూడా ఏ రాష్ట్రంలో చేయాలి, వాళ్ళకి ఇష్టమైన రాష్ట్రాలలో ఎక్కువ పని ఇవ్వడమో, లేక ఏ జిల్లాలో చేయాలో, లేకపోతే ఏ గ్రామాలు తీసివేయాలో అంతా వాళ్ళ ఇష్టమేనట. అంటే ఇక గ్రామాలకు అధికారాలు ఉండవు, అంటే గ్రామంలో ఇక పనులు జరగవు, అంటే ఇక గ్రామాలలో అభివృద్ధి అంటూ జరగదు. మహాత్మా గాంధీ గారు గ్రామ స్వరాజ్యం కోసము ఎంతగానో పాటుపడ్డారు. ఎందుకంటే గ్రామాలు బాగుంటేనే దేశం బాగుంటుంది కాబట్టి. ఇక గ్రామాలకు అధికారాలు లేకపోతే, గ్రామాలలో పనులు జరగకపోతే ఇక గ్రామాలు ఎలా బతకాలి, గ్రామస్తులు ఎలా బతకాలి అనే కాంగ్రెస్ పార్టీ కొట్లాడుతుంది. మహాత్మా గాంధీని చంపింది ఆర్ఎస్ఎస్ సభ్యుడు నాథూరామ్ గాడ్సే. మహాత్మా గాంధీ పేరు ఉన్న ఈ ఉపాధి హామీని చంపుతున్నది బీజేపీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. నాథూరామ్ గాడ్సేకి నరేంద్ర మోడీకి పెద్ద తేడా లేదు. ఇద్దరు గాంధీ గారిని, గాంధీ ఆశయాలని చంపుతున్న వాళ్ళే. కాబట్టే కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది. గ్రామాలకు అధికారాలు ఉండాలి, గ్రామాలలో పనులు జరగాలి, ఉపాధి హామీ పని గ్రామస్తులకు పని కల్పించాలి. అంతేకాదు బీజేపీ తెస్తున్న ఈ కొత్త చట్టంలోనట ఇక గ్రామాలలో పనులు ఉండవు. కాబట్టి ఎక్కడో ఏ కాంట్రాక్టర్ కిందనో ఏ రోడ్డు పని జరుగుతుంటేనో ఏ ఇంకొక ప్రభుత్వ పని జరుగుతుంటే ఆ కాంట్రాక్టర్కి ఉపాధి హామీ పనిని ఇస్తారట. ఆ కాంట్రాక్టర్ కింద ఈ ఉపాధి హామీ పని చేసుకునే కూలీలందరూ వెళ్ళి ఆ కాంట్రాక్టర్ కింద పని చేసుకోవాలట. అంటే ఇక గ్రామాలలో పనులు జరగవట,
ఇక ఆ కాంట్రాక్టర్కు లేబర్ సప్లై చేయడానికి మాత్రమే ఈ గ్రామాలు పనికొస్తాయట. ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతుంది కాంగ్రెస్ పార్టీ. అంటే ఇక కాంట్రాక్టర్ కింద పని చేస్తే కాంట్రాక్టర్ డబ్బులు ఇస్తే తీసుకోవాలి, ఎంత ఇస్తే అంత తీసుకోవాలి, లేక కాంట్రాక్టర్ ఇవ్వకపోతే ఇంకా అది కూడా పోయే. ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతుంది కాంగ్రెస్ పార్టీ. ఇది వరకు ఉపాధి హామీలో 6 గంటలో 7 గంటలో పని చేసేవారు. ఇప్పుడు బీజేపీ తెస్తున్న ఈ కొత్త చట్టంలోనట 12 గంటలు పని చేయాలట. 12 గంటలు మండుటి ఎండలో ఆడవాళ్ళకి కాదు కదా, కనీసం మగవాళ్ళకి పని చేయడం కూడా చేత కాదు. ఇది ఎక్కడి న్యాయమని అడుగుతుంది కాంగ్రెస్ పార్టీ. అంతేకాదు ఉపాధి హామీ చట్టంలో మొత్తము డబ్బులు అంటే పనిముట్లకు తప్పితే మొత్తం డబ్బులు కేంద్ర ప్రభుత్వమే పెట్టుకునేది మహాత్మా గాంధీ ఉపాధి హామీ చట్టం కింద. కానీ ఇప్పుడు బీజేపీ తెస్తున్న ఈ కొత్త చట్టంలోనట 60% మాత్రమే కేంద్రం ఇస్తుందట, మిగతా 40% ఖర్చు రాష్ట్రాలు పెట్టుకోవాలట. మన రాష్ట్రం పెట్టుకునే పరిస్థితిలో ఉందా? మన రాష్ట్రము ఇప్పటికే దెబ్బతిన్న రాష్ట్రం. ఇప్పటికే రాష్ట్రంలో అసలు మన బిడ్డలకే ఉద్యోగాలు లేవు, పనులు లేవు, అభివృద్ధి లేవు, కంపెనీలు లేవు. ఇలాంటి పరిస్థితిలో ఇప్పుడే జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యమా అని, చంద్రబాబు గారి పుణ్యమా అని మన రాష్ట్రానికి ఇప్పుడే 11 లక్షల అప్పుల కుప్ప ఉంది. మన రాష్ట్రంలో కనీసం ప్రభుత్వ ఉద్యోగస్తులకు జీతాలు ఇచ్చుకునేదానికి కూడా డబ్బులు లేవు. కనీసం ప్రభుత్వం నడపాలి అన్నా కూడా 1,00,000 కోట్ల రూపాయలు అప్పులు చేసే పరిస్థితి మన రాష్ట్రానికి ఉంది. ఇప్పుడు ఉపాధి హామీ పనికి అయ్యే ఖర్చు కూడా రాష్ట్రం పెట్టుకోమంటే ఆ 40% మన రాష్ట్రం పెట్టుకునే పరిస్థితిలో లేనే లేదు, ముమ్మాటికి లేదు. దానివల్ల రాష్ట్రంలో జరగాల్సిన ఉపాధి హామీ పని రాష్ట్రం పెట్టుకోలేదు కాబట్టి ఉపాధి హామీ పని పూర్తిగా తగ్గిపోతుంది. ఇక రాష్ట్రమే 40% పెట్టుకోకపోతే ఇక కేంద్రం పెట్టుకోవాల్సిన 60% కూడా పెట్టుకోవాల్సిన అవసరం రాదు. ఇది వాళ్ళ కుట్ర. అంటే మొత్తానికే ఉపాధి హామీ పనిని ఎత్తేసే కుట్ర చేస్తుంది బీజేపీ పార్టీ. ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతుంది కాంగ్రెస్ పార్టీ. పేదవాడి కోసం తెచ్చిన ఈ పథకం, పేదవాడికి పని కల్పించి పేదవాడికి అన్నం పెట్టి కడుపు నింపే ఈ పథకం, కుటుంబాలను ఎంతోమంది పేద కుటుంబాలకి ఆసరా అయిన ఈ పథకం, దీన్ని ఇలా కూలీ చేయడం భావ్యమేనా అని అడుగుతుంది, ప్రశ్నిస్తుంది బీజేపీ పార్టీని కాంగ్రెస్ పార్టీ. ఇదే బిల్లుకు ఈ ఉపాధి హామీ చట్టాన్ని మారుస్తూ 60% కేంద్రం పెట్టుకుంటుంది, 40% రాష్ట్రం పెట్టుకుంటుంది. అంటే ఇది వరకు పనిముట్ల కోసం ఖర్చు అయ్యేది మన రాష్ట్రంలో కేవలం 500 700 రూపాయలు 700 కోట్లు ఖర్చు అయ్యేది. కానీ ఇప్పుడు 40% రాష్ట్రమే పెట్టుకోవాలి అంటే ఏకంగా 5,000 కోట్లు ఖర్చు అయ్యే ప్రమాదం ఉంది. 5,000 కోట్లు మన రాష్ట్రం పెట్టుకోలేదు. మరి ఇంత డబ్బు ఖర్చు పెట్టడానికి చంద్రబాబు గారు ఎందుకు సమ్మతించారు? ఇదే బిల్లుకు ఎందుకు మద్దతు ఇచ్చారు చంద్రబాబు గారు? పార్లమెంటులోనేమో ఈ బిల్లుకు 40% రాష్ట్రం పెట్టుకుంటుంది అని పార్లమెంటులో మద్దతు ఇచ్చారు చంద్రబాబు గారు. మళ్ళీ ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నారు, మాకు డబ్బులు ఇవ్వండి, ఉపాధి హామీ పనికి కూడా డబ్బులు లేవు అని. పార్లమెంట్లో మద్దతు ఇవ్వడం ఎందుకు? మళ్ళీ ఢిల్లీ చుట్టూ మీరు డబ్బులు ఇవ్వండి అని తిరగడం ఎందుకు? ఎందుకు చంద్రబాబు గారు ప్రశ్నించలేకపోయారు? మన ఎంపీలు మొత్తము బీజేపీ పార్టీకే అండగా నిలబడింది. బీజేపీ పార్టీ ఈరోజు కేంద్రంలో అధికారంలో ఉంది అంటే దానికి కారణం ఆంధ్ర రాష్ట్ర ఎంపీలు. వీళ్ళ మద్దతు అంతా బీజేపీకి ఇచ్చారు కాబట్టే ఈరోజు అధికారంలో ఉంది బీజేపీ పార్టీ. మరి మన ఎంపీలు మన ఆంధ్ర రాష్ట్రంలో వేసిన ఓట్లతో బీజేపీ పార్టీ అధికారంలో ఉంటే కనీసం ఉపాధి హామీ పనికి అయ్యే ఖర్చు కూడా కేంద్రం పెట్టుకోలేదా? మరి ఎందుకు మద్దతు ఇస్తున్నారు చంద్రబాబు గారు? పోనీ జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా మాట్లాడుతున్నారా? రాజశేఖర్ రెడ్డి గారు టైంలో మొదలైన ఈ పథకం, రాజశేఖర్ రెడ్డి గారు టైంలో ఇంత అద్భుతంగా జరిపిన పథకం. ఇందాక అన్న చెప్తున్నాడు, రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడట 14 మందిని ఆఫీసర్లను, ఫీల్డ్ అసిస్టెంట్ ఆఫీసర్లు సరిగ్గా ఉపాధి హామీ పని చేయనందున తొలగించేశారట. అంటే వాళ్ళ మీద కూడా నిఘా ఉండేది, సరిగ్గా పని చేస్తున్నారా, పేదవాడికి పని ఇస్తున్నారా లేదా. అలాంటి పథకాన్ని అంత అద్భుతంగా రాజశేఖర్ రెడ్డి గారు అమలు చేస్తే కనీసం అలాంటి పథకాన్ని నీరు గారుస్తున్నా కూడా ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు నోరిప్పడం లేదు. ఎందుకు అని అడుగుతున్నాం. పోనీ దేనికైనా మాట్లాడుతున్నారా? మన నాయకులంతా చంద్రబాబు గారైనా, పవన్ కళ్యాణ్ గారైనా, జగన్మోహన్ రెడ్డి గారైనా మన రాష్ట్రానికి ఇన్ని అన్యాయాలు జరుగుతున్నా కూడా బీజేపీని ఎదిరించి పల్లెత్తి మాట కూడా మాట్లాడడం లేదు. మనకు ప్రత్యేక హోదా రావాల్సింది 11 సంవత్సరాల క్రితం, ఇంతవరకు రాలేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినా పట్టించుకోరు,
చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయినా పట్టించుకోరు, అధికారంలో ఉన్నప్పుడు పట్టించుకోరు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాత్రం మాకు ప్రత్యేక హోదా కావాలి, మేము కాలర్ పట్టుకొని నిలదీస్తాము, ప్రత్యేక హోదా ఎందుకు రాదో చూస్తాము అని మాట్లాడతారు. అధికారంలోకి వచ్చినాక మళ్ళీ అదే బీజేపీ పార్టీకి సాగిల పడతారు. మనకు రాజధాని లేదు, ఎందుకు లేదు? చంద్రబాబు గారు పట్టించుకున్నారా? జగన్మోహన్ రెడ్డి గారు పట్టించుకున్నారా? ఇంతవరకు మనకు రాజధాని లేదు. 11 సంవత్సరాలు అయిపోయింది. పక్కన చెన్నై ఉంది, బెంగళూరు ఉంది, ముంబై ఉంది, మనకేముంది? చేతిలో చిప్పు ఉంది. మన బిడ్డలు ఎక్కడికి వెళ్ళాలి ఉద్యోగాల కోసం? ఆలోచన చేయండి. ఒక్కరైనా మాట్లాడారా? మనకి ఇంతవరకు రాజధాని లేదు అంటే దానికి కారణం ఈ నాయకులే. వాళ్ళ స్వార్థ రాజకీయాలు చూసుకున్నారు తప్పితే ప్రజల ప్రయోజనాలు చూడలేదు. ఈ రోజు వరకు కూడా రాజధానికి, అమరావతికి బీజేపీ పార్టీ ఇప్పుడు చంద్రబాబు గారు మళ్ళీ రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత అప్పులు ఇస్తున్నారు, నిధులు ఇవ్వటం లేదు. ఎవరు అడిగారు అప్పులు? ఎన్ని అప్పులు తీసుకుంటారు? ఇప్పటికే 11 లక్షల కోట్ల అప్పుల కుప్ప అయింది మన రాష్ట్రం. ఈ అప్పులన్నీ మళ్ళీ ఎలా కట్టాలి మన రాష్ట్రం? మన బిడ్డల భవిష్యత్తు ఏం కావాలి? భావితరాలు ఏమి కావాలి? మనకేం అవసరం ఈ అప్పులు? మనం మద్దతు ఇస్తున్నప్పుడు వాళ్ళు మనకు కనీసం నిధులైనా ఇవ్వరా రాజధాని కోసం? పోనీ పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసుకున్నామా అంటే అది లేదు. పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గిస్తుంది కేంద్ర ప్రభుత్వం. రాజశేఖర రెడ్డి గారు 36 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వడానికి పోలవరం ప్రాజెక్టును రూపొందించారు. కానీ దాని ఎత్తు తగ్గిస్తే అది గ్రావిటీ బేస్డ్ ప్రాజెక్టు కానే కాదు, అన్ని లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వదు, అదొక లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అయిపోతుంది. కానీ వైసీపీ ఎంపీలు మాట్లాడరు, టీడీపీ ఎంపీలు మాట్లాడరు, జనసేన ఎంపీలు మాట్లాడరు. ఏ ఒక్కరు పార్లమెంటులో గొంతెత్తి ఎందుకు తగ్గిస్తున్నారు పోలవరం ప్రాజెక్టు ఎత్తుని, ఎందుకు కూనీ చేస్తున్నారు ఆ ప్రాజెక్టుని, రాజశేఖర రెడ్డి గారు మొదలుపెట్టిన ప్రాజెక్టు కదా అని ఒక్క ఎంపీ అంటే ఒక్క ఎంపీ కూడా మాట్లాడే సాహసం చేయలేదంటే వీళ్ళని మొగాలనాలా ఇంకేమైనా అనాలా?